హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మబ్బులు పట్టేసి గాలితో వర్షం వచ్చేలా ఉంది. చూడండి, మేఘాలు అయితే కిందకి దిగిపోతున్నాయి. ఈ చల్లని వాతావరణంలో మేమైతే అరటికాయ బజ్జీలు అలాగే ఉల్లిపాయ బజ్జీలు వేయిపోతున్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందని వేడివేడిగా బజ్జీలు వేసుకుందామని అరటికాయలు అలాగే ఆనియన్స్ కోసాము. చూడండి, వెరైటీగా కోసాము 3 టైప్స్లో. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? 1 కప్ అయితే శనగపిండి తీసుకున్నాం. అలాగే ఇది వంట సోడా, ఇది దీంట్లోకి వేసుకుంటున్నాను. 1 కప్ అయితే శనగపిండి వేసుకున్నాను. అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నా. ఇదైతే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా తిక్కుగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నా, సాల్ట్. అలాగే 1 స్పూన్ కారం కూడా. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇలా తిక్కుగా కలుపుకోవాలి. పల్చగా కలుపుకుంటే బజ్జీలు అనేవి రావు. కారం అయితే మరీ ఎక్కువ వేసుకోకండి, సరిపడా వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకోండి మండిపోతుందని. ఏదో అనుకోకండి, నోరే మండిపోతుంది. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఎంత బాగా వేగుతున్నాయో చూడండి. ఇవైతే రౌండ్ బజ్జీ. అలాగే ఈ పక్కన తీసినవేమో బారుగా కోసాము. ఇవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన అరటికాయ బజ్జీలు అలాగే ఆనియన్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉన్నాయో చూడండి. ఇవైతే బారుగా కోసాము. ఇవి రౌండ్ షేప్లో. ఇవైతే ఆనియన్ బజ్జీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. నేనైతే తినకూడదు ఇవి. మా డాడీ అలాగే మా అత్తయ్య టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి వీడియో. పాప, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. సూపర్ అమ్మా, బాగుంది, బాగా చేసావు. థ్యాంక్ యూ పాప. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందమ్మా, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ డాడీ. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుందంట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.